నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా 2 చక్కటి వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయండి. సో మన అమృతం కార్యక్రమం చూసి చక్కగా వంటలు నేర్చుకొని మీరు చేసి నలుగురికి పరిచయం చేస్తున్న మా ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో చక్కగా అంటే మీలాంటి వాళ్ళు ఉంటే మాకు కూడా ఇంకా కొత్తగా ఏమైనా వంటలు చేయాలి, ఇంకా కొత్తగా ఎలా వినూత్నంగా పరిచయం చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో అందులో భాగంగా ఈ రోజు మేము తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు. సో అంటే బేసిక్గా మిక్స్డ్ వెజిటబుల్తో ఏది చేసినా బాగుంటుంది. అది పులావ్ అయినా, రైస్ ఐటమ్ అయినా, రొట్టె అయినా, దోశ అయినా, ఏదైనా కూడా బాగుంటుంది. సో మరి శనగ కాంబినేషన్తో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పర్పుల్ క్యాబేజ్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ శనగ అంటే ఏంటి? శనగపిండి. మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే అన్ని రకాల వెజిటబుల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. ఓకే, సో దాంతో మనం ఒక అట్టు తయారు చేసుకోబోతున్నాం. సో దీంట్లో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటి? హై న్యూట్రిషన్ అండి. ఇక మిక్స్డ్ వెజిటబుల్స్ అంటేనే హై న్యూట్రిషన్లో ఉంటాయి. అంతేకాకుండా మనకు గట్ హెల్త్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది తెలుసా శనగపిండి అనేది. సో ఓవరాల్గా అంటే ఈ అట్టు చూసుకున్నా లేదు అంటే మనకి శనగపిండి పరంగా మాట్లాడుకున్నా కూడా గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా సో మంచి ఫైబర్ ఫుడ్ కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా హాయిగా తినచ్చు. అండ్ శనగపిండి బేసిక్గా ఏంటి అంటే మనకు స్కిన్ హెల్త్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయన్నమాట మనకు శనగపిండితో. సో ఈ రోజు శనగపిండి అలాగే మనకి తీసుకున్న వెజిటబుల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటి కాంబినేషన్లో ఒక చక్కటి అల్పాహారం అనుకుంటారో, స్నాక్ అనుకుంటారో, డిన్నర్ అనుకుంటారో మీ ఇష్టం. సో ఒక మంచి అట్టు తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా ఒక బౌల్ తీసుకొని శనగపిండి తీసుకుందాం. 1 కప్పు శనగపిండి. సో దీంట్లో మనం ఎంతవరకు నీళ్లు పోసుకోవాలి అంటే మామూలుగా మనకు అట్టు వేయడానికి ఒక పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అంతవరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ దీంట్లో మనకి వెజిటబుల్స్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఒకసారి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మనకి ఎక్కడ ఉండలు లేకుండా శనగపిండిలో కొంచెం నీళ్లు పోసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. సో దీంట్లో మనం కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు యాడ్ చేసేసుకున్నాం కదా. ఇది 1 నిమిషం అలా పక్కన పెట్టేసుకుందాం. ఓకే, శనగపిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఏంటి అంటే మనం మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నాం. సో మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే ఏమేమి వేస్తున్నాము, దీన్ని ఎలా వాడుతున్నామో చూద్దాం. సో మిక్స్డ్ వెజిటబుల్స్ అంటే ముందుగా ఇదిగోండి సన్నగా తరిగిన బీన్స్, సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికము, చాలా సన్నగా కట్ చేసుకున్న పర్పుల్ క్యాబేజు, అలాగే చక్కగా తురుముకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే, సో ఇప్పుడు దీన్ని నీళ్ల సహాయం అవసరమైతే 1 స్పూన్ అంతే, జస్ట్ లైట్గా మనకి మిక్సీ పట్టడానికి అణువుగా అంతే తప్ప అసలు ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ శనగపిండి మిశ్రమంలో మనం ఆల్రెడీ కావాల్సినంత నీళ్లు పోసుకున్నాం. సో దీంట్లో కూడా పోసారనుకోండి మళ్ళీ జారుగా అయిపోతుంది. సో ఇది ఎలా ఉండాలంటే కొంచెం మనకు థిక్గానే ఉండాలన్నమాట ఓవరాల్ కన్సిస్టెన్సీ. సో దీన్ని సాధ్యమైనంత వరకు తక్కువ నీళ్లతో జస్ట్ లైట్గా, ఫుల్ పేస్ట్ కాదు, ఒక తిప్పితే ఎంత ఉంటుంది కన్సిస్టెన్సీ అలా ఉండాలన్నమాట. సో అలా నేను రెడీ చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా మనం కచ్చా పచ్చగా రుబ్బేసుకున్నాము. సో ఇలా మనకు మిక్స్డ్ వెజిటబుల్స్కి సంబంధించిన ఒక మిశ్రమం రెడీ అయిపోయింది అనమాట. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి మన శనగపిండి మిశ్రమాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇందులో కాస్త వంట సోడాని కూడా యాడ్ చేసుకొని
ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ మిక్స్డ్ వెజిటబుల్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఇంత హెల్దీ చూసారా? సో మీ పిల్లలకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు చక్కగా ఇలా కలిపి పెట్టండి, చాలా చాలా చక్కగా రొట్టెలు వేసుకుంటూ తింటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం కొంచెం హీట్ అయ్యేలోపు ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో ఇది కూడా మనకి ఇన్స్టెంట్ కిందకే వస్తుందండి. సో అందుకే కూడా మనం ఏంటి అంటే అట్టు కొంచెం కరకరలాడుతూ అలా రావడానికి కాస్త వంట సోడా వేసామంతే. ఒక వేసుకోకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో జస్ట్ అలా నేను వేసి చూపించాను, లేకపోయినా కూడా ఇట్స్ ఓకే. అయితే కలర్ చూసారా అండి? అంటే మన క్యాప్సికమ్, పర్పుల్ క్యాబేజ్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సో కలర్ కూడా చక్కగా మారిపోయిందనమాట. ఓకే, సో కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. మరీ లూజ్గా దోశ పిండిలాగా ఉండకుండా కొంచెం మన కూతప్పం పిండిలాగా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో మనకి పెనం కూడా మనకి హీట్ అయిపోయింది కాబట్టి చక్కగా ఇక అట్టు వేసేసుకుందాం. శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు. వెన్న రాసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిని చక్కగా అట్టులాగా వేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా వెన్నెతోనే కాల్చుకుంటున్నాం అనమాట. వెన్న, నెయ్యి ఏది ఉంటే మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది. వెన్నెతో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా మనం వెన్నతో రెండు వైపులా కాలుస్తూ ఉందాము. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మన బట్టలకు లిప్స్టిక్ మరకలు అప్పుడప్పుడు అంటే అవకాశం ఉంటుంది. అది వదలాలంటే చాలా కష్టం. అయితే ఈసారి ఏం చేయండి అంటే మనకు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి కదా. సో దాన్ని మనకు లిప్స్టిక్ మనకు ఎక్కడైతే ఉందో అక్కడ ఒకసారి వేసి బాగా రబ్ చేసుకోవాలి. ఒక 2 గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసినట్టయితే లిప్స్టిక్ మరక చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ చిట్కా ఎప్పుడెప్పుడైతే మీకు అవసరమో ట్రై చేయండి. శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు తయారు చేసుకుంటున్నాము. సో ఒకవైపు చక్కగా చూసారా, శనగపిండి కాబట్టి దోరగా వేగడంలో అస్సలు తగ్గేదే లేదనమాట. సో చూసారా చక్కగా బ్యూటిఫుల్గా మంచిగా రోస్టెడ్ కలర్లోకి వచ్చింది. సో ఇంకో వైపు కూడా కాలుతుంది. సో ఇలా మనకు చక్కగా వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పర్పుల్ క్యాబేజ్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, నీళ్లు, ఉప్పు వేసి దోశ పిండిలాగా కలుపుకోవాలి. మరో బౌల్లో బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పర్పుల్ క్యాబేజ్, క్యారెట్ తురుము, ఉల్లికాడలు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండిలో వంట సోడా, మిక్సీ పట్టుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి వెన్న రాసుకొని కరిగిన తర్వాత సిద్ధం చేసుకున్న పిండిని అట్టులాగా వేసుకొని వెన్నతో రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు రెడీ. చూసారు కదా, శనగ మిక్స్డ్ వెజిటబుల్ అట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అన్ని వెజిటబుల్స్ టేస్ట్ తెలుస్తున్నాయండి. ఫస్ట్ పాయింట్, చాలా కమ్మగా ఉంది. ఉప్పు కారం కొంచెం తక్కువగానే ఉందనిపించింది నాకైతే. సో ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంది. బట్ కరకరలాడుతూ టేస్ట్ పరంగా చూసుకుంటే కూడా చాలా బాగుందండి. అది శనగపిండి అండి. శనగపిండితో ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది. అదే దాని మహత్యం అనమాట. సో మన ఫస్ట్ వంట అయిపోయింది కాబట్టి రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు పచ్చి బఠానీ చాట్.
సో మనం రకరకాల చాట్లు బయట టేస్ట్ చేసాము, మన అమృతంలో కూడా మీ అందరికీ పరిచయం చేసాము. మరి పచ్చి బఠానీతో చాట్ ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు కదా, నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి బఠానీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీ 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, పుదీనా చట్నీ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, మసాలా మూంగ్ దాల్ కొద్దిగా. పచ్చి బఠానీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ బేసిక్ గా ఏంటి అంటే పచ్చి బఠానీ అనేది మెయిన్ హీరో వంటకి. సో పచ్చి బఠానీ బేసిక్ గా గుండె సమస్యలు ఉన్న వాళ్లకు, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, మంచి ఎనర్జీని అంటే ఇమ్మీడియట్ గా ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలనుకున్న వాళ్ళు పచ్చి బఠానీని తింటూ ఉంటారు. ఇట్ ఈస్ హై ఇన్ జింక్, ఫైబర్, ప్రోటీన్. అంతేకాకుండా ఇందులో విటమిన్స్ ఏ, బి, సి, ఈ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తెలుసా. ఓవరాల్ గా హెల్త్ పరంగా చూసుకున్నా కూడా, ప్రోటీన్ పరంగా చూసుకున్నా కూడా నిజంగా పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ చాలా మంచి చేస్తుందండి పచ్చి బఠానీ. సో దాంతో చాలా సులభంగా, సింపుల్ గా మనం ఒక చాట్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో పచ్చి బఠానీని మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాము. ఓకే. సో తర్వాత టొమాటోలు ఇవన్నీ కూడా మనకు చాలా సింపుల్గా అన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉండేవి, ఏది కూడా ఎక్కడి నుంచో తెచ్చుకున్నది కాదు. అండ్ నేను చాలా ఎపిసోడ్స్లో కూడా చెప్తూ ఉంటాను, పచ్చి బఠానీ ఎప్పుడు కూడా ఇంట్లో రెడీగా పెట్టుకోండి. సో దట్ ఏంటంటే ఏదైనా వంటలు చేసేటప్పుడు అవి వేస్తే కనుక మనకు క్వాంటిటీ పెరుగుతుంది, మంచి ఎలిమెంట్, ఒక మంచి న్యూట్రిషనల్ వాల్యూ కూడా యాడ్ అవుతుంది, అండ్ అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో అందుకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పచ్చి బఠానీకి సంబంధించి ఒక చిన్న వేయించుకునే ప్రాసెస్ ఉందన్నమాట. సో దాని తర్వాత సింపుల్గా సాలెడ్ అనేది చాలా చాలా ఈజీ చేసేసుకోవచ్చు. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. నూనె వేసేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇదిగోండి, మనకి ఇలా బఠానీలు ఆల్మోస్ట్ 1 కప్పు నిండా తీసుకున్నాం. బికాజ్ ఇదే మెయిన్ కాబట్టి 1 కప్పు నిండా తీసుకున్నాము. అది వేసేస్తున్నాను. ఇది ఒక్కసారి బాగా వేయించుకుందాం. అంటే ఇది కూడా మనకి యాక్చువల్గా పచ్చిగా ఎప్పుడూ కూడా ఎక్కువ మోతాదులో మనం తినలేము, తినకూడదు కూడా. సో ఇలా చక్కగా వేయించేసుకుందాము. దీంట్లో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసుకుందాం. ఇది కూడా మనకు బాక్స్ ఐటమ్ లాగా తీసుకెళ్తే కూడా బాగుంటుంది. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు, మంచి డైట్ ప్లాన్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ సాలెడ్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే. సో ఆ తర్వాత అల్లం ముక్కలు. సో అల్లం ముక్కలు కూడా ఒకసారి వేసుకొని వేయించేసుకుందాం. సో పిల్లలకు కూడా బేసిక్గా బఠానీలు అంటే ఇష్టమే ఉంటుంది కదా. సో ఆ తర్వాత ఇందులో కొన్ని మనం పొళ్ళు యాడ్ చేసుకుందాం. సో ముందుగా కారము, ఇది మీకు స్పైసీ కావాలా, ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం ఇంగువ. ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. అంటే ఏం లేదండి, పచ్చి బఠానీలని మరీ పచ్చిగా వేయకుండా కొంచెం దానికి ఒక చిన్న మసాలా లాగా పట్టించి వేసే ప్రయత్నం అనమాట. సో అది మనకి ఏంటి డైరెక్ట్గా పట్టిస్తే అంటే సరిగ్గా రాదు కదా, టేస్ట్ కూడా అంత బాగుండదు. కాబట్టి మనం ఈ ప్రాసెస్ చేసి చూసారా, ఇక్కడ మీరు పచ్చి బఠానీ అలా సింపుల్గా లేదు, దానికి మంచిగా కోట్ అయి ఉంది. పొళ్ళు, తర్వాత చక్కగా ఉప్పు, కారాలు ఇవన్నీ కూడా బాగా కోట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనకి సాలెడ్ తింటున్నప్పుడు చప్పచప్పగా అలా కాకుండా కొంచెం స్పైసీగా, టేస్టీగా, సాలెడ్ మీద ఒక ప్రేమ పుట్టేటట్టుగా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా మనం వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. సో ప్రస్తుతానికి బఠానీలకు సంబంధించి ఒక ప్రాసెస్ మనకి పూర్తయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అంటే ఇందులో మనకు మెయిన్ సాలెడ్ ప్రాసెస్ ఇందులోనే చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు వేసుకుందాం. ఇవన్నీ మీరు మళ్ళీ బాండిలో చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మనకి ఇది పచ్చి బఠానీల వరకే ఆ ప్రాసెస్. ఇదంతా కూడా మనం సాలెడ్ కదా, మనం పచ్చిగానే వేస్తున్నాం. సో
ఇలా చక్కగా టొమాటో ముక్కలు వేసేసుకున్నాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇవన్నీ కూడా ఎప్పుడు మన ఇంట్లో ఉండేదే. కాకపోతే ఏంటంటే మన అమృతంలో ఉల్లిపాయలకి బదులుగా మనం ఉల్లికాడలు వాడుతూ ఉంటాం కాబట్టి అదొక్కటి మీ ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మీ ఇంట్లో మీరు తయారు చేసుకునేటప్పుడు హ్యాపీగా మీరు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవచ్చు మీకు అలవాటు ఉంటే కనుక. ఆ తర్వాత ఇందులో కాస్త పుదీనా చట్నీ, అంటే ఏ సాలెడ్ కన్నా కూడా ఇటువంటి స్పెషల్స్ చాట్ లాగా ఏది చేయాలనుకున్నా కూడా మనకు ఈ పుదీనా చట్నీ లేదంటే కట్టామీఠా చట్నీ ఇవన్నీ చాలా మంచి టేస్ట్ తీసుకొస్తాయి. పుదీనా చట్నీ కూడా వేసుకుంటున్నాం. 2 స్పూన్స్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఆ తర్వాత ఇంకొక ఎలిమెంట్ ఏంటి మనకి, చాట్ మసాలా. ఎస్, సో చాట్ మసాలా కూడా 100% ఒక చాట్ ఐటమ్కి ఒక మంచి టేస్ట్ తీసుకొస్తుంది కదా. ఏ వేసినా కూడా మళ్ళీ చాట్ మసాలా వేస్తే ఆ రుచి వేరు. దాంతోపాటు ఉప్పు కూడా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ బఠానీలోనే మీరు సరిపడా ఉప్పు వేశాను అనుకుంటే ఇంకా దీంట్లో అక్కర్లేదు. లేదు కొంచెం వేయాలనిపిస్తుంది అందులో కొంచెమే వేశాను అంటే ఈ ప్లేస్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసుకున్న బఠానీలు ఏవైతే ఉన్నాయో మసాలా బఠానీలు ప్రస్తుతం అవి, సో దాన్ని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసేసుకుందాం. చూసారా, పచ్చిగా వేసిన దానికి ఇలా మనం కోట్ చేసి వేసిన దానికి చాలా చాలా తేడా ఉంది. ఓకే, ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి వేడి మీదనే ఉంది కాబట్టి మిక్సింగ్ కూడా బాగా ఫాస్ట్గా అయిపోతుంది అనుకోండి. ఓకే, ఆ తర్వాత కాస్త నిమ్మరసం, అంటే ఆల్మోస్ట్ ఇంకా చివరి ప్రాసెస్లో నిమ్మరసము వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర. సో ఇలా చక్కగా నిమ్మరసం కూడా పిండేసుకున్నాం కదా. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మన మొహం కాంతివంతంగా అవ్వాలి అంటే దోస గుజ్జులో ఒక 2 చెంచాల నిమ్మరసము కాస్త పసుపు వేసి ఒక చూర్ణంలాగా తయారు చేసుకోవాలి. దాన్ని చక్కగా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. అలా తరచూ అప్లై చేస్తూ ఉన్నట్టయితే మొహం చాలా కాంతివంతంగా తేజస్సుతో ఉంటుందన్నమాట. ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ట్రై చేయండి. మనం చక్కగా చాట్ తయారు చేసేసుకున్నాము, పచ్చి బఠానీల చాట్. సో రెడీ అయిపోయిందండి. సో ఇక్కడ మనకు చక్కగా నిమ్మరసం కూడా పిండుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా సూపర్ డూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మన ప్లేట్ కూడా అసలు మన వంటలాగా చాలా చాలా అందంగా రెడీ అయింది. చివరిగా ఏంటంటే మామూలుగా సేవ్ అనేది అందరూ వేస్తారు. సో మనం కొత్తగా ఏంటి అంటే ఇలా మూంగ్ దాల్కి సంబంధించి ఇలా ఒక సేవ్ లాగా వేద్దాం. సో ఇది కూడా పిల్లలకు చాలా ఇష్టం కాబట్టి హ్యాపీగా దానికోసమైనా కూడా తింటారు 100%. పచ్చి బఠానీ చాట్ రెడీ అయిపోయిందండి సాత్వికంగా. మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి బఠానీ చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీ 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, పుదీనా చట్నీ 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, మసాలా మూంగ్ దాల్ కొద్దిగా. పచ్చి బఠానీ చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఉడికించుకున్న పచ్చి బఠానీలు, ఉప్పు, పసుపు, అల్లం ముక్కలు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లికాడలు, పుదీనా చట్నీ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో చాట్ మసాలా, ఉప్పు, వేయించుకున్న పచ్చి బఠానీలు, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి మసాలా మూంగ్ దాల్ని వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి బఠానీ చాట్ రెడీ. చూసారు కదా పచ్చి బఠానీ చాట్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పర్ఫెక్ట్గా పడ్డాయి. చాట్ మసాలా, ఉప్పులు,
కారాలు అనే ఆ పుదీనా ఉంది కదా, సో కొంచెం కట్టామీటాగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. చాలా చాలా బాగుందండి. అది ఖచ్చితంగా బాగుంటుందని నాకు క్లారిటీ ఉంది, ఎందుకంటే మనం చేసిన ప్రాసెస్ అలాంటిది కాబట్టి. చూసారు కదా ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.